మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇట్లా ఆ ట్రెడిషన్ ఏమంటే వీళ్ళంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉభయ భాషా ప్రవీణులు, పండితులు, కవులు, ఉభయ భాషా ప్రవీణులు, రాజస్థానాల్లో వాళ్ళ గుర్రాల మీద తిరుగుతూ పంతులని బిరుదు పొందిన వాళ్ళు. వాళ్ళే మాకు చిన్నప్పటి నుంచి భారత భాగవత రామాయణాదులన్నీ బాగా రంగరించి ఇదిరా విషయం ఉన్న విషయము, సత్యం ఒకటే అందరికీ అనేటటువంటి విషయాన్ని మాకు బాగా అర్థమయ్యేట్టుగా చెప్పారు చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు ఎందుకంటే వాళ్ళంతా రిటైర్డ్ హెడ్ మాస్టర్స్, వాళ్ళందరూ కాలగతిలో కలిసిపోయారు అనుకోండి. కానీ వాళ్ళ యొక్క అంశ, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మాకు ఉందనేసి నేను భావిస్తున్నాను. అందువల్లనే ఆ యొక్క వాసన నాకు తగులుకునింది చిన్నప్పటి నుంచి. అదే కాకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలామంది చనిపోతుంటారు కదా, ఈ ఒళ్ళు చూసినప్పటి నుంచి నాకు ఒక జిజ్ఞాస, ఏమిటి మనిషి చనిపోవడం, ఇల్లు వాకిళ్ళు కట్టడము, మరిపోతే ఏదేదో సంపాదించడము, టీవీలు కట్టడము అన్నీ పెట్టి టకామని అనుకోకుండా చనిపోతే ఇవన్నీ పెట్టుకొని ఏం ప్రయోజనం అనేటటువంటి ఒక జిజ్ఞాస. అందుపైన నాకు అదే విధంగా ఆలోచన చేసేవాడిని. చిన్నప్పుడే నా స్నేహితులను తీసుకొని, మాది ఈ తిరుపతి దగ్గర విమానాశ్రయం ఉంది కదా, రేణిగుంట విమానాశ్రయం, అక్కడ పాపానాయుడుపేట అనేది మాది పుట్టిన స్థలం. అక్కడే నేను 8వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తర్వాత మళ్ళీ హై స్కూల్స్ అప్పట్లో లేవు కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ చదివిన దొరల స్కూల్, అమెరికన్ హాస్పిటల్ అని ఉదయం 5 మైళ్ళు, సాయంత్రం 5 మైళ్ళు, రోజుకు 10 మైళ్ళు నడిచి చదువుకున్నాం మేము ఎస్ఎస్ఎల్సి వరకు. ఆ విధంగా పాపానాయుడుపేటలోనే జన్మస్థలంలోనే చిన్నప్పుడే నాతో చదువుకున్న వాళ్ళని తీసుకొని పక్కన సోనముఖి అనేది దాటుకుని ఒక అడవి ఉంది. ఆ అడవిలో పోయి కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి మంత్రాన్ని పట్టించేవాళ్ళు మేమంతా. ఎందుకురా అంటే మా పాపానాయుడుపేటలో ఒక సినిమా థియేటర్ ఒకటి ఉండింది డేరా వేసి, అందులో భక్త మార్కండేయ అని సినిమా చూసాం మేము. ఆ భక్త మార్కండేయ నా స్మృతి పథంలో నిలిచిపోయాడు. యముడిని జయించాడు కదా ఆయన. కాబట్టి మనం ఎందుకు మృత్యువును జయించకూడదు, ఇంతమంది చచ్చిపోతుండారే అనేటటువంటి ఒక ఇది ముద్ర పడిపోయింది నాలో. ఆ విధంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉండేవాడు.